హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధీస్ ఫుడ్. ఈరోజు రెసిపీ మామిడికాయ పచ్చడి అండి. ఇంట్లో పచ్చళ్ళు ఏమీ లేనప్పుడు ఒక్క మామిడికాయతో ఇలా పచ్చడి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా ప్రాసెస్ కూడా కొత్తగా ఉంటుంది. నేను ఈ పచ్చడికి ఒక పెద్ద సైజు మామిడికాయని తీసుకున్నానండి. ముందుగా మామిడికాయని తొక్క తీసి ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసి వేగనివ్వండి. ఈ పచ్చడికి ఆవాలు కొంచెం ఎక్కువే పడతాయండి. ఇప్పుడు 100 గ్రాముల ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వండి. ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. ఎండుమిర్చి ఘాటు బయటికి రావాలి. అదేవిధంగా ఎండుమిర్చి మాడకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు చల్లారిన తర్వాత మిక్సీకి పట్టండి. మిక్సీకి పట్టే ముందు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. మిక్సీకి పట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేయాలండి. నేను అన్ని ముక్కల్ని యాడ్ చేయటం లేదండి ఇక్కడ, ఎందుకో మళ్ళీ చెప్తాను. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1.5 టీ స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి వేసి కలుపుకోండి. పోపు వేగుతున్నప్పుడు 1 రెమ్మ కరివేపాకు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంగువ వేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మిగిలి ఉన్న మామిడికాయ ముక్కలతో పాటు మనం ప్రిపేర్ చేసినటువంటి పచ్చడిని యాడ్ చేయాలండి. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పుల్లగా మామిడికాయ ముక్కలు పడుతుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైనల్గా పోపుని యాడ్ చేసుకొని ఒకసారి పచ్చడిని మొత్తం కలుపుకుంటే సరిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నానండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.